మంకీపాక్స్ ప్రపంచాన్ని ఇప్పుడు గడగడ వణికించేస్తున్న వైరస్. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మసూచి, స్మాల్ పాక్స్కి, మంకీపాక్స్కి దగ్గర సంబంధం ఉంది. వీటికి కారణమయ్యే వైరస్లు రెండు పాకవిరిడే కుటుంబంలోకి ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినవే. సాధారణంగా కుందేళ్లు, ఎలకలు, చింపాంజీలు, గొరిల్లాల వంటి వాటి నుంచి సోకే ఇది ప్రస్తుతం మనుషుల్లోని ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. చాలా వరకు దానంతట అదే తగ్గుతుంది, కానీ కొందరికి తీవ్రంగా ప్రమాదకరంగా మారచ్చు, ప్రాణాపాయానికి దారి తీయొచ్చు. ముఖ్యంగా పిల్లలు, రోగనిరోధక శక్తి తగ్గిన వారికి మరణాల ముప్పు ఎక్కువ. దీని బారిన పడ్డ వారిలో 3 నుంచి 10% మంది మరణించే అవకాశం ఉండడం గమనార్హం. ఇప్పుడు ఈ వైరస్ ఎలా సోకుతుందో తెలుసుకుందాం. ఇన్ఫెక్షన్కు గురైన జంతువులకు గాని, మనుషులకు గాని సాన్నిహితంగా మెలిగినప్పుడు ఈ మంకీపాక్స్ సంక్రమిస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైన వారి నుంచి ఉమ్ము, మూత్రం వంటి శరీర స్రవాలు చర్మానికి తగిలినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. ముఖానికి ముఖం, చర్మానికి చర్మం, నోటికి నోరు, నోటికి చర్మం తగలటం, ఇలా ఏ రూపంలోనైనా సోకచ్చు. ఇది ఒంట్లోకి ప్రవేశించడానికి తగిన పరిస్థితులు కలిసి రావాలి. చర్మం ఎక్కడైనా గీసుకుపోయినా, గాయాలైనా, పుండ్లు పడినా అక్కడ ఇన్ఫెక్షన్కు గురైన వారి శరీర స్రవాలు అంటుకుంటే వైరస్ ప్రవేశిస్తుంది. పెద్దవాళ్ళకన్నా పిల్లలకు, మరీ ముఖ్యంగా 10 ఏళ్ల లోపు వారికి ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కం పాల్గొన్నా ఈ వైరస్ సంక్రమిస్తుంది. దీనికి చికిత్స ఎలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ కొత్త జబ్బేమీ కాదు. దీని గురించి ఇంతకు ముందు కూడా తెలుసు. చికిత్సలు కూడా ఉన్నాయి. జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ ఉపయోగపడుతుంది. పొక్కులు, చీము పట్టే అవకాశం ఉంది కాబట్టి యాంటీబయోటిక్స్ అవసరమవుతాయి. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కించాల్సి రావచ్చు, అందుకే జాగ్రత్తగా ఉండండి. మంకీపాక్స్, సిడోఫోవిర్, టెకోవిరిమిట్ యాంటీవైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి, సో డోంట్ వరీ. వీటిని 600 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు 2 సార్లు చొప్పున 2 వారాలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రిన్సిడోఫోవిర్ మందునైతే 200 మిల్లీగ్రాముల మోతాదులో వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. వీటిల్లో మన దగ్గర సిడోఫోవిర్ మందు అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితిలో ఇమ్యునోగ్లోబిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి, క్యాన్సర్ చికిత్స తీసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఉపశమన చికిత్సలతోనే చాలామంది కోలుకుంటారు, భయమేమీ అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండడం అవసరం. సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా మారచ్చు, సో బీ కేర్ఫుల్. మసూచి టీకాతో రక్షణ. ఇప్పుడు ప్రపంచంలో మసూచి టీకాతో రక్షణ కల్పిస్తున్నారు. సో మసూచి టీకా మంకీపాక్స్ను దృఢంగా ఎదుర్కొంటుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో దీన్ని ఇస్తున్నారు. ఈ టీకా తీసుకున్న వారికి మంకీపాక్స్ సోకితే అంత తీవ్రంగా మారదు, తేలికగా తగ్గిపోతుంది. ఇంట్లో ఎవరికైనా మంకీపాక్స్ సోకితే తొలి 4 రోజుల్లో కుటుంబ సభ్యులంతా టీకా తీసుకుంటే మంచి రక్షణ లభిస్తుంది. అయితే మన దగ్గర ఇది అందుబాటులో లేదు, బాధాకరం. ఈ వైరస్కి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం. జ్వరం, చర్మం మీద నొప్పితో కూడిన దద్దు, పొక్కులు ఏర్పడడం ప్రధాన లక్షణాలు. పొక్కులకు చీము కూడా పట్టచ్చు. వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 7 నుంచి 17 రోజుల తర్వాత దద్దు రూపంలో బయటపడుతుంది. మంకీపాక్స్లో ముందు తీవ్రమైన జ్వరం, తర్వాత చర్మం మీద దద్దు తలెత్తుతుంది. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఆకలి లేకపోవటం, గొంతులో గరగర, గొంతు నొప్పి ఉంటాయి. ఇవి తీవ్రంగానూ ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత దద్దు మొదలవుతుంది. ఇది చాలా వరకు ముఖం లేదా చేతుల మీద ఆరంభమవుతుంది. అనంతరం ఛాతీ, పొట్ట, వీపు మీదకి విస్తరిస్తుంది. అరిచేతులు, అరికాలలోనూ పొక్కులు ఏర్పడచ్చు. శరీరం మీద దద్దు చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. ఇందుకు 2 నుంచి 3 వారాలు పడుతుంది. దద్దు, పొక్కులు ఒకే విధంగా ఉండడం దీని ప్రత్యేకత. మోనోమార్చిక్ అంటే దద్దు దశలో రూపంలోనే ఉంటుంది, కానీ పొక్కుల దశలో అన్ని నీటి పొక్కులే ఉంటాయి. చీము దశలో అన్నింటికి చీము పడుతుంది. ఇక మానిపోయే దశలో అన్ని చెక్కు కట్టి ఉంటాయి. ఈ పొక్కులు చర్మంలో చాలా లోతుగా ఏర్పడతాయి. వేరువేరు గదులు కలిగి ఉంటాయి. వీటి చుట్టుపక్కల వాపేమీ ఉండదు. పొక్కులు నెమ్మదిగా వస్తాయి కాబట్టి మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవి చెక్కు కట్టి పొట్టుగా మారడానికి 10 నుంచి 14 రోజులు పడుతుంది. దురద అంత ఎక్కువగా ఏమీ ఉండదు. 4 నుంచి 6 రోజుల తర్వాత కొత్త పొక్కులేవి ఏర్పడవు. ఇప్పుడు దీనికి సంబంధించిన లింఫ్ గ్రంథులు, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. లింఫ్ గ్రంథులు పెద్దగా అవ్వటం మరో ప్రత్యేక లక్షణం. దద్దు రావడానికి 1-2 రోజుల ముందు మెడ, చంకలు, గజ్జల వద్ద బిల్లలు కడతాయి. ఇవి బాగా నొప్పి పెడతాయి. పొక్కులు మానిన తర్వాత మచ్చలు పడతాయి. పొక్కులు మాని చెక్కు కట్టిన తర్వాత వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. మంకీపాక్స్కి సంబంధించి అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి PCR పరీక్ష చేయించుకోవాలి. బయట తిరగకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్క్ ధరించాలి. ఇన్ఫెక్షన్ గలవారు వాడే దుస్తులు, వస్తువులు వంటివి విడిగానే ఉంచాలి. మిగతా వాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు గ్లౌజులు, మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అలర్ట్.